పేపర్ లీకేజ్ తర్వాత టీడబ్ల్యూసీలో 2 నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి పేపర్ లీకేజ్, ఒకటి అయోధ్యలో జరిగినటువంటి అవినీతి మీద శీర్షికలు అన్ని పేపర్లలో గత బహుశా నెల రోజుల నుంచి నడుస్తున్నది. కానీ ఇప్పటి వరకు ఒక ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ కేవలం సిట్ ఎంక్వైరీ చేస్తున్నది. సిట్లో అన్నీ తెలుస్తున్నాయి. ఉండి డబ్బులు తీసేసుకున్నారు, బంగారం తీసేసుకున్నారు. ఆ డబ్బులతో అదేవిధంగా దేవుని దర్శనానికి జరిగే పాసులు కూడా దొంగ ప్రింట్ చేసి అవి కూడా అమ్ముకున్నారు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఇది సిట్ మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చేతులు ఉంటుంది సిట్ అనేది ఆర్గనైజేషన్. కనుక దీన్ని ఇండిపెండెంట్ ఆర్గనైజేషనా లేకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. దీనికి నిన్న జరిగినటువంటి పార్లమెంటులో పప్పు యాదవ్ ఎంపీ తను కూడా బ్రాహ్మణ వేషంలో వేసుకొని అక్కడ హుండీ పెట్టుకున్నాడు. ఆ హుండీలో పార్లమెంటు ముందు ఆ హుండీలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా డబ్బులు వేయడం జరిగింది. ఆ తర్వాత డబ్బులు ఎత్తుకొని గుండి ఎత్తుకొని పారిపోతుంటే ఆయనను కూడా పట్టుకోవడం జరిగింది. ఎందుకు ఈ సన్నివేశం చేసిండ్రంటే దేశ ప్రజలకు తెలియాలి. ఏది పార్లమెంట్లో ఏది జరిగినా ప్రతి ఒక్కడు కూడా తెలుసుకుంటాడు. కాబట్టి ఈ సన్నివేశం చేస్తే ఓం బిర్లా గారు స్పీకర్ గారు ఏంది ఇది, ఈ విధంగా పార్లమెంట్లో చేయొచ్చా అంటున్నారు. అయ్యా, పార్లమెంట్లో చాలా జరుగుతున్నాయండి. మంచి ఇష్యూస్ మీరు టేకప్ చేస్తలేరు. నిన్నటి వరకు అయోధ్యలోనే రాముడు ఉన్నాడని కొన్ని సంవత్సరాలు మీరు కొట్లాడిండ్రు. ఆనాడు ముస్లిం పరిపాలనలో ఆడ గుడి ఉండే, ఆ గుడిని కూలగొట్టి బాబరీ మస్జిద్ కట్టించిన నినాదం కోర్టులో ఎన్నో రోజులు జరిగింది. తర్వాత జ్యుడిషియరీ ఒక నిర్ణయం తీసుకున్నది. అక్కడ అయోధ్య గుడి కట్టియొచ్చు, బాబరీ మస్జిద్ పక్కకు సెపరేట్ ప్లేసులు ఇచ్చిండ్రు. అందులో కట్టడానికి కూడా చాలా మంది ఇటుకలు ఇచ్చిండ్రు, డబ్బులు ఇచ్చిండ్రు. ఆ తర్వాత 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగ్రేషన్ చేసిండ్రు అయోధ్య టెంపుల్ను. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో జరిగిన పరిణామాలు చూస్తుంటే దోచుకున్నారు. అదే తిరుపతిలో హుండీ డబ్బులు ప్రతిదీ లెక్క అవుతుంది. ఇవాళ వేసిన డబ్బు తెల్లారి లెక్క చేసి 4,70,00,000 అంటారు. ఇక్కడ ఏ హుండీ లెక్క లేదు, డబ్బుల లెక్క లేదు. ఎవరైతే భక్తులు డబ్బులు చెల్లించే వాల్మీకి రామాయణం రాసినటువంటి ఏది గోల్డెన్ ఉంటుంది కూడా దాన్ని కూడా కనిపిస్తలేదు. అదే భక్తరామదాసు భద్రాచలంలో ఆ రోజులలో రెవెన్యూ ఆఫీసర్గా ఉండి రామునికి సేవ చేయాలనే వచ్చిన డబ్బంతా బంగారు గొలుసులు అన్ని ఆభరణాలు అన్ని పెడితే అవన్నీ కూడా ఇవాళ కూడా కనిపిస్తున్నాయి మనకు. కానీ ఇక్కడ వాల్మీకి రాసిన రామాయణం ఎక్కడ పోతుందో, మిగతా డబ్బులు ఎక్కడ పోతున్నాయో దీని మీద తప్పనిసరిగా నిన్న పార్లమెంట్ చేసిందే. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయాలి. ప్రజలకు తెలియాలి రాముని ఏ విధంగా వాడుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడేమో అయోధ్య రాముడు అంటారు, హిందూ దేశం అంటారు, ఇది హిందూ దేశం అంటారు. అదే రాహుల్ గాంధీ గారు ఇది హిందూ దేశం కాదురా పోయి ఇది సెక్యులర్ దేశం అని ఒక పక్క భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఇది సెక్యులర్ దేశంగా అయింది కాబట్టి సెక్యులర్ సిద్ధాంతాలను నమ్ముతున్నటువంటి అదేవిధంగా రాముని ఎవరైతే భక్తులు ఉన్నారో అందరూ కూడా ప్రతి కుట్ల దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా నిన్న చేసినటువంటి సన్నివేశం చాలా మందికి తెలిసింది. నిన్నటి వరకు ఎన్ని చెప్పినా అది ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది సిట్ అనేది. ఆయన ఏదన్నా మాయమాయలు చేసేసి ప్రజలు అదే తిరుపతి డబ్బు ప్రతి పైసా కూడా లెక్క ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులతోటి హాస్పిటల్ కట్టిస్తారు, ఆ వచ్చిన డబ్బులతోటి స్కూళ్ళు కట్టిస్తారు, డెవలప్మెంట్ చేస్తున్నారు అడుగులు. కనుక దాని మీద
నిన్న చూసిన తర్వాత ఇవాళ కూడా మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం. తప్పనిసరిగా అదే విధంగా హుండీ పెట్టి హుండీని ఎత్తుకపోవడం, హుండీ డబ్బులు తీసేయడం కూడా ప్రచారం చేస్తే ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుందనేది యాజ్ ఏ హనుమంతుడుగా, రాముని భక్తుడిగా నేను అందరినీ వినవిస్తున్నా. తప్పనిసరిగా ఇవాళ కొందరు మీడియా మిత్రులు రాలేదు. మళ్ళీ ఈ కార్యక్రమం 3 నుంచి 4 లోపల ఒక కార్యక్రమం చేస్తాం. దాన్ని కూడా మీరు తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నా.